రాష్ట్రంలోని చేనేత కార్మికులకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో నేతన్న సేవలో పథకం అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, వివిధ జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ నేతన్నల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నేతన్న సేవల పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి సవిత చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి ఏటా 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన నిర్వహించబోయే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. అర్హత కలిగిన నేతన్నలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులకు గడువు ఉందని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలోని చేనేత జౌళి శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు.